సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో మందశేఖర్ గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధిదారులు నూతన గృహ ప్రవేశం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నేడు ఇల్లు పూర్తి నిర్మాణం ప్రారంభించడం జరిగిందన్నారు. నిర్మాణం ఇల్లు మంజూరు చేసి నిర్మాణానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఆంక్షారెడ్డికి, నియోజకవర్గ ప్రజలందరికీ తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మహేశ్వరి, మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు సుఖేందర్ రెడ్డి, సమీర్, రమేష్ గౌడ్, కర్ణాకర్ రెడ్డి, అజ్గర్, బాల్గౌడ్, ఎల్లాగౌడ్, రామచంద్రారెడ్డి, మంద నర్సింహులు, బాలరాజు గౌడ్, అంజాగౌడ్, బోయిన్ రామచంద్రం, పాల రాములు గౌడ్, అర్మల రామచంద్రం, ఆకుల ప్రభాకర్, మల్లేశం, భిక్షపతి, బుచ్చిరెడ్డి, శేషక్ తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి నిలవేరింది కోరిక కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాపాలన అందిస్తున్నందుకు ఇదే నిదర్శనం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు పేద ప్రజలకు పట్టించుకున్న పాపన పోలేదు. ముఖ్యంగా నిరుపేదలు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళకి ఎలాంటి సహకారం అందించేది గత ప్రభుత్వం. ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడానికి, ఇందిరమ్మ ఇల్లు రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏనాడు కూడా నిరుపేదలకు రేషన్ కార్డు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఈ విషయాలన్నీ అహ్మదీపూర్ గ్రామ ప్రజలంతా గమనించి కాంగ్రెస్ పార్టీని దీవించాలని సందర్భంగా మనవి చేస్తున్నాం.